స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక వాక్య భాగాన్ని పూట మనం చదువుకుందాం. परमेश्वर के नाम की महिमा हो। एक वचन भाग को हम अध्ययन करेंगे। దినవృత్తాంతాల 2వ గ్రంథం, इतिहास की दूसरा ग्रंथ, దినవృత్తాంతాల 2వ గ్రంథం, दूसरा इतिहास की ग्रंथ 1వ అధ్యాయము 1वां अध्याय 7వ వచనాన్ని గమనించి చదువుకుందాం. उसका 7 पद को हम ध्यान देके पढ़ेंगे। ఆ రాత్రి యందు దేవుడు సొలొమోనుకు ప్రత్యక్షమై, నేను నీకు ఏమి ఇయ్యగోరుదునో దానిని అడుగుమని సెలవయ్యగా. यहाँ इस प्रकार से लिखा है कि उसी दिन रात को परमेश्वर ने सुलेमान को दर्शन देकर उससे कहा, जो कुछ तू चाहे कि मैं तुझे दूं वहां मांगा। దేవుడు సొలొమోనుకు ప్రత్యక్షమై, यहाँ परमेश्वर सुलेमान को दर्शन देकर రాత్రికాల సమయంలో रात के समय में, నేను నీకు ఏమి ఇవ్వాలని అనుకుంటున్నావో मैं तुम्हें क्या देना चाहता हूं करके बोला, అది చక్కగా నా సన్నిధిలో నువ్వు అడగాలి मेरे सम्मुख में इस विषय को तुमने मांगना है। అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. इस तरह से परमेश्वर ने कहा, నేను నీకు ఏమి ఇవ్వగోరుచు ఉన్నానో, क्या तुम मुझसे चाहता है कि मैं तुम्हें दूं? నా ద్వారా నువ్వు ఏమి పొందుకోవాలని ఆశిస్తూ ఉన్నావో मेरे द्वारा क्या तुम चाहत रखते हो कि मैं तुम्हें दूं? దానిని చక్కగా ఏ నిస్సందేహ విశ్వాసముతో అడుగుము. किसी शक के आधार के बिना तुम मांग सकते हो करके कहने लगा। చూడండి, ఈ సొలొమోను దేవునితో ఈ విధంగా ప్రార్థన చేస్తున్నాడండి. सुलेमान परमेश्वर से इस तरह से प्रार्थना कर रहा है, బహువుగా కృప చూపించి बहुतायत से आपने मुझे कृपा दिखाकर అతని స్థానమందు నన్ను రాజుగా నియమించి ఉన్నావు. उसके स्थान में मुझे राजा बन के वहां रखा है। నా తండ్రి मेरे पिता, నా తండ్రితో చేసిన యొక్క వాగ్దానాన్ని आपने मेरे पिता के संग जो किया था उस वादे को స్థిరపరచుము. स्थिर कर दे। విస్తారమైన జనుల మీద विस्तार प्रजाओं के बीच నువ్వు నన్ను రాజుగా నియమించి ఉన్నావు. आपने मुझे राजा बन के खड़ा किया। ఈ విధంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. इस तरह से परमेश्वर के सम्मुख में प्रार्थना कर रहा था। ప్రార్థన ఆలకించిన దేవుడు जो प्रार्थना सुना हुआ परमेश्वर ఆయన నడిపిస్తూ ఉన్నాడండి. परमेश्वर चला रहा था। కానీ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, परंतु परमेश्वर का वचन कहता है, దేవుడు మనకు ఇవ్వాలని అనుకున్నప్పుడు यदि परमेश्वर हमें जब देना चाहता है तो ఎలా మనం అడగాలి, किस तरह से हम मांगना है, ఏమి అడగాలి, क्या मांगना है, ఎవరిని మనం అడగాలి, किससे हम मांगना है, ఏ విధంగా మనం జ్ఞానముతో దేవుని సన్నిధిలో అడగాలి, किस तरह से ज्ञान पूर्वक से परमेश्वर के सम्मुख में मांगना है, అప్పుడు అవన్నిటినీ దేవుడు మనకు అనుగ్రహించబోతున్నారండి. उसके बाद में परमेश्वर सब कुछ हमें दिया जाता है। మనం ఎలా అడగాలంటే, हम किस तरह से मांगना है, స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా अपने बुद्धि को आधार न करते हुए పూర్ణ హృదయముతో संपूर्ण हृदय से యెహోవా యందు నమ్మిక ఉంచి అడగాలి. यहोवा पे भरोसा रख के ही मांगना है। కాబట్టి ఆయన యందు మనం నమ్మిక ఉంచి परमेश्वर पे भरोसा करके जब मांगते हैं तो స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా अपने बुद्धि को आधार न करते हुए సమస్తమును హృదయపూర్వకముగా ఆయన యందు నమ్మిక ఉంచి ఆయనను అడిగినట్లయితే, हर एक विषय पे उनके ऊपर भरोसा रखकर यदि हम मांगते हैं तो తప్పనిసరిగా దేవుడు మనకి ఇవ్వబోతూ ఉన్నాడు. निश्चित रूप से परमेश्वर हमें देने वाला है। చెప్పాలి హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా, हालेलुया। ఇదేనా చాలా మంది రకరకాలుగా అడుగుతూ ఉన్నారు. आज के दिन देखते हैं कि कई सारे लोग बहुत बहुत तरीके से मांगते हैं। దేవుని యొక్క చిత్తానుసారంగా అడిగినట్లయితే ఆయన కార్యం చేస్తాడు. यदि परमेश्वर की मर्जी के अनुसार हम मांगते हैं तो परमेश्वर काम करता है। మత్తయి సువార్త 14వ అధ్యాయంలో मत्ती की सुसमाचार 14वां अध्याय में 6-7 వచనాల్లో మనం గమనించినట్లయితే, उसका 6 उसके 7 पद में यदि हम ध्यान देते हैं तो హేరోదు జన్మదినోత్సవం వచ్చినప్పుడు हेरोद की जन्मदिन की जब समय आया था, హేరోదియ కుమార్తె हेरोदिया की उसकी जो बेटी थी, వారి మధ్యలో నాట్యమాడి उनके बीचों बीच वहां नाच कर హేరోదును సంతోషపరిచింది. हेरोद को वहां खुश कर दी। ఆమె ఏమి అడిగినను ఇచ్చేదనని అతడు చెప్తూ ఉన్నాడు. तू जो कुछ मांगेगी मैं दूंगा करके उससे वादा किया। ప్రమాణం చేస్తూ ఉన్నాడు, वहां वादा किया था, వాగ్దానం చేస్తూ ఉన్నాడు. यहाँ उनसे प्रतिज्ञा किया था। కానీ ఆమె ఏం అడిగిందంటే, परमेश्वर वो जो क्या ఆమె मांगी ఏం थी, అడిగిందంటే, वो जो स्त्री क्या मांगी थी,
బాప్తిస్మిచ్చి యోహాను తల అడిగింది. बपतिस्मा देने वाले की जो सर मांगी थी, కాబట్టి ఈ దినాన మనము దేనిని అడుగుతూ ఉన్నాము? आज के दिन हम किस चीज को पूछ रहे हैं? ఈ సహోదరి మనం గమనించినట్లయితే, इस बहन को यदि हम ध्यान देते हैं तो, ఈ సహోదరిని మనం గమనించినట్లయితే इस बहन पे यदि हम ध्यान देते हैं तो మనుషుల్ని సంతోషపరచడానికి मनुष्यों को यहाँ खुश करने के लिए ఆమె అడుగుతూ ఉందన్నమాట. वो मांग रही थी. కాబట్టి ఈ దినాన మనం దేనిని మనము ఎలా అడుగుతూ ఉన్నాము? आज के दिन हम किस तरह से और किस चीज को मांग रहे हैं? చెప్పాలి. హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా, हालेलुया. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. హల్లెలూయా. మనం ఎలా అడగాలంటే, हम किस तरह से मांगना है? దేనిని గూర్చి చింతపడకుండా किसी विषय के बारे में चिंता न करते हुए ప్రతి విషయంలో हर एक विषय में ప్రార్థన విజ్ఞాపనముల ద్వారా प्रार्थना और विनती के द्वारा కృతజ్ఞతా పూర్వకముగా यहाँ कृतज्ञता भाव से మన విన్నపములు దేవునికి మనం తెలియజేసినట్లయితే यदि हमारी मांग परमेश्वर को हम दिखाते हैं तो గొప్ప సమాధానాన్ని మన హృదయంలో దేవుడు అనుగ్రహిస్తాడు. एक बड़ी शांति परमेश्वर हमें हमारे हृदय में देता है. కాబట్టి దేనిని గురించి మనం చింతపడకుండా దేవుని సన్నిధిలో మనము ప్రార్థన విజ్ఞాపనముల ద్వారా మనపూర్వకముగా ఏ చింత లేకుండా, ఏ భయము లేకుండా ఆయన సన్నిధిలో మనం అడగాలి. किसी चिंता विषय में चिंता न करते हुए परमेश्वर के सम्मुख में धाराड़ हृदय से हम मांगना है. కృతజ్ఞతా పూర్వకముగా మనము అడగాలి. कृतज्ञता पूर्व से हम मांगना है. కాబట్టి నేను నీకు ఏమి ఇవ్వగోరుచు ఉన్నాను? मैं तुम्हें क्या देना चाहता हूँ? ప్రభు చెప్తూ ఉన్నాడు, परमेश्वर कहता है నేను మీకు ఏమి ఇవ్వగోరుచు ఉన్నాను? क्या चाहते हो कि मैं तुम्हें दूं? నువ్వు చక్కగా అడిగినట్లయితే, यदि आप सीधा सीधा से मांगते हैं तो చూడండి, బండ సందులలో ఎగురు నా పావురమా, यहाँ चट्टान की दरार में रहने वाले मेरे कबूतर, పేటు బీటలలో ఆశ్రయించు నా పావురమా, यहाँ दरार में रहने वाले मेरे कबूतर, यहाँ देखो నీ స్వరము చాలా మధురమైనది, तेरी स्वर जो है बड़ी ही मधुर है, నీ ముఖము మనోహరమైనది, तेरी जो चेहरा है बड़ी ही मनोहर है, నీ ముఖము నాకు కనబడనిమ్ము, तेरा चेहरा मुझे दिखने पाए, నీ స్వరము నాకు వినబడనిమ్ము. तेरे जो स्वर मुझे सुनने पाए. చెప్పాలి. హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया. తండ్రి తన బిడ్డలతో చెప్పుచున్న యొక్క మాటలను మనం గమనించినట్లయితే, पिता अपने बच्चों से कहने वाली बात को यदि हम ध्यान देते నీ हैं तो స్వరము చాలా మధురమైనది. तेरी जो स्वर है बड़ी ही मधुर है. నువ్వు ఎలా పాడినా, ఎలా ప్రార్థన చేసినా నాకు మధురంగానే ఉంటుంది. तुम जिस तरह से गाओ, जिस तरह से प्रार्थना करो, परंतु मुझे मधुर सा लगता है. శృతి లేకుండా పాడినా, శృతి ఉన్నా, శృతి లేకపోయినా నువ్వు నాకు చాలా మధురంగా కనపడుతున్నావు. तू सुर से गाओ या बेसुर से गाओ, परंतु तेरी आवाज बड़ी मुझे सुंदर सा लगती है. కాబట్టి నీ ముఖం ఎలా ఉన్నా అది చాలా మనోహరమైనది. तेरी चेहरा किस तरह से क्यों ना हो, मुझे बड़ी ही सुंदर लगती है. అది నాకు చక్కగా కనబడనిమ్ము. ये चेहरा मुझे सीधा सीधा से दिखने दे. నీ ముఖాన్ని నాకు బాగా కనబడనిమ్ము. तेरी चेहरा सीधा से मुझे दिखने दे. నీ స్వరము వినబడనిమ్ము. तेरी जो स्वर है मुझे सुनने दे. అప్పుడు నేను నీకు అనుగ్రహిస్తాను. तब जाकर मैं तुम्हें अनुग्रह करता हूँ. నువ్వు ఏదైతే అడుగుతావో అది నేను నీకు అనుగ్రహిస్తానని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. तब जो कुछ तुम मांगोगी उसके बाद मैं तुम्हें दूंगा करके परमेश्वर कहता है. నాకు మొరపెట్టుము, నీకు ఉత్తరం ఇచ్చేదను. मुझे आवाज दे, मैं तुम्हें उत्तर दूंगा. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను ఇక మీదట నువ్వు తెలుసుకోబోతూ ఉన్నావు. तुम न सोचने वाले ऐसी बड़ी बड़ी काम को भी तुम जान पाओगे. గూఢమైన సంగతులను నేను నీకు తెలియజేస్తాను. रहस्यमय विषयों को भी मैं तुम्हें यहाँ बताता हूँ. కాబట్టి నువ్వు నాకు మొరపెట్టుము. मुझे यहाँ आवाज दे. నా సన్నిధిలో నువ్వు ఉండుము. मेरे सम्मुख में आप बने रहना. తప్పనిసరిగా నేను నీకు ఉత్తరం ఇస్తానని ప్రభు సెలవిచ్చుచూ ఉన్నాడు. निश्चित रूप में मैं तुम्हें उत्तर दूंगा करके परमेश्वर कहता है. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, परमेश्वर का वचन कहता है, అడుగుము, జనములో నీకు స్వాస్థ్యముగా అనుగ్రహిస్తాను. मुझसे मांगो, यहाँ प्रजा लोगों को मैं तुम्हें स्वास्थ्य रूप के मिरास के रूप में देता हूँ. మనము దేవుని యొక్క సన్నిధిలో సంఘమంతా కలిసి అడిగినట్లయితే, परमेश्वर के सम्मुख में सारी कलीसिया एकजुट से यदि मांगते हैं तो అనేక మందిని దేవుడు మనకు అనుగ్రహించబోతూ ఉన్నాడు. कई सारे लोगों को परमेश्वर हमें सौंपने वाला है. చెప్పాలి. హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. హల్లెలూయా. నీ ముఖము ఆయన వైపు తిప్పుకొని, आपके चेहरा परमेश्वर को ओर घुमाकर, నీ స్వరము ఆయనకు వినబడేటట్లుగా ప్రార్థన చేసి, आपके जो स्वर है परमेश्वर को सुनने की जैसा कर कर, దేనిని గురించి చింతపడకుండా किसी विषय के बारे में चिंता न करते हुए, ప్రతి విషయంలో
కృతజ్ఞత పూర్వకముగా ఆయన సన్నిధిలో మొరపెట్టినట్లయితే, हर एक विषय में यहाँ शुक्र गुजार होकर परमेश्वर को यदि हम दुआएं देते हैं तो నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా పూర్ణ హృదయముతో ఆయన సన్నిధిలో వేడుకున్నట్లయితే, आपकी समझ पे आधार न करते हुए संपूर्ण मन से यदि परमेश्वर को मांगते हैं तो ఇలాంటి ప్రార్థనను దేవుడు ఆలకిస్తాడు. ऐसी प्रार्थना परमेश्वर सुनता है। చెప్పాలి హల్లెలూయా. అందరు చెప్పండి హల్లెలూయా. हालेलुया। అడుగు వాటిని అన్నిటికంటేను, यहाँ मांगने वाले सबसे भी, ఊహించు వాటిని అన్నిటికంటేను हमारे जिस कल्पनाओं से भी बढ़कर అధికముగా అనుగ్రహిస్తాడు. बड़ी अधिक सा परमेश्वर हमें देता है। అలాంటి దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ऐसी परमेश्वर हमारे बीचों बीच है। నీకేమి కావాలి क्या तुम्हें चाहिए? ప్రభు అడుగుతూ ఉన్నాడు. परमेश्वर तुमसे पूछ रहा है నీకు ఏమి కావాలి? क्या तुम्हें चाहिए? ఈ దినాన నువ్వు దేవుని యొక్క వాక్యానుసారంగా, परमेश्वर की वचन के अनुसार, ఇప్పుడు చెప్పబడుతున్న యొక్క వాక్యానుసారంగా अब जो कहने वाले वचन के अनुसार నీకు ఏమి కావాలో ఆ విధంగా అడిగినప్పుడు यदि इस प्रकार से यदि आप मांगते हैं तो తప్పనిసరిగా ఆయన నీకు సెలవిచ్చిన యొక్క మాటలు దేవుడు నీకు అనుగ్రహిస్తాడన్నమాట. निश्चित तौर पे परमेश्वर तुम्हारे प्रति जो वादा किया है वो परमेश्वर अनुग्रह करता है। మొట్టమొదటి మాటగా మనం గమనించినట్లయితే, प्राथमिकता की बात से यदि हम ध्यान देते हैं तो నీకు ఏమి కావాలని ప్రభు అడుగుతూ ఉన్నాడు. तुम्हें क्या चाहिए करके परमेश्वर पूछ रहा है। రాజుల 2వ గ్రంథం राजाओं की दूसरा ग्रंथ 2వ అధ్యాయము दूसरा अध्याय 9వ వచనాన్ని చదువుకుందామండి. उसका 9 पद को हम पढ़ेंगे। వారు దాటిపోయిన తర్వాత ఏలియా ఎలీషాను చూచి, నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు నేనేమి చేయగోరుదునో దానిని అడుగుమని చెప్పగా, ఎలీషా, నీకు కలిగిన ఆత్మలో 2 పాళ్ళు నా మీద వచ్చినట్లుగా దయచేయుమనెను. చెప్పాలి హల్లెలూయా. हालेलुया। ఈ వాక్య భాగాలలో మనం గమనించినట్లయితే, इस वचन के भाग में यदि ध्यान देते हैं तो చూడండి, వాళ్ళు శిష్యులు కొంతమంది అక్కడి నుంచి దాటిపోతూ ఉన్నారు. वहाँ चेले थोड़ी समय से वहाँ जा रहे थे। ఏలియా ఎలీషాను చూచి ఏమంటున్నాడంటే, एलिया एलीशा को देखकर कहता है, నేను మీ యొద్ద నుండి వెళ్ళిపోతూ ఉన్నాను, मैं तुम्हारा बीच से यहाँ निकलने जाने वाला हूँ। నీ కొరకు నేనేమి చేయాలి, तुम्हारे लिए मैं क्या करूँ? ఏమి కోరుకుంటారు మీరు क्या तुम चाहते हो? అని ఆయన అడుగుతూ ఉన్నాడు తన శిష్యుని. वो उनके चेलों से पूछ रहा था, అడుగుమని చెప్తూ ఉన్నాడు. मांगो करके कह रहा था। ఇతను ఏమి అడుగుతున్నాడంటే, ये क्या करके मांग रहा है? ఈ ఎలీషా అడుగుతూ ఉన్నాడండి, एलीशा मांग रहा था, నీకు కలిగిన ఆత్మలో 2 పాళ్ళు నాకు దయచేయము. तुझ में जो आत्मा है उससे 2 गुना आत्मा मुझ पे आने दो। ఈ దినాన మనం దేవుని యొక్క సన్నిధిలో ఏం అడగాలంటే, आज के दिन परमेश्वर के सम्मुख में हम क्या मांगना है? పరిశుద్ధాత్మను అడగాలి. पवित्र आत्मा को मांगना है। రెండంతల ఆత్మాభిషేకం చేత నన్ను నింపండి అని అడగాలి. 2 गुना आत्मा से हमें भरो करके मांगना है। ఇది మనకు అవసరమై ఉన్నది. ये बड़ी ही सख्त जरूरत है। దేవుడు ఆ దినాన వాగ్దానం చేస్తూ ఉన్నాడు. परमेश्वर वो दिन वादा कर रहा था। ఏమని వాగ్దానం చేస్తూ ఉన్నాడంటే, क्या करके वादा कर रहा था? చూడండి, ఆయన వారిని కలుసుకొని देखो वो उनसे मिलकर ఇలాగ ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు, इस तरह से आज्ञा कर रहा था, మీరు యెరూషలేము నుండి వెళ్ళక आप यरूशलेम के ओर से न जाते हुए నా వలన విన్న తండ్రి యొక్క వాగ్దానం కొరకు మీరు కనిపెట్టండి. मुझसे जो आप सुने हो उस वचन को आप यहाँ जोते हुए। యేసు ప్రభు వాళ్ళని కలుసుకొని यीशु मसीह उनसे मिलकर దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడండి. परमेश्वर यहाँ आज्ञा दे रहा था। కాబట్టి మనం ఏమి అడగాలంటే, यदि हम क्या पूछना है, పిల్లలైనా యవనస్తులైనా ప్రతి ఒక్కరూ అడగాల్సింది ఏంటంటే, चाहे बच्चे हो जवान हो सब लोग क्या मांगना है? నేను మీకు ఏమి ఇవ్వగోరుచు ఉన్నాను. परमेश्वर हमें क्या देना चाहता है? దేవుని దగ్గర ఏమున్నది? परमेश्वर के पास क्या है? ఏమున్నదంటే क्या है? देखो పరిశుద్ధాత్మ ఉన్నది. पवित्र आत्मा है। చెప్పాలి హల్లెలూయా. हालेलुया। చెప్పాలి హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి ఆయన దగ్గర ఉన్నది. इसलिए पवित्र आत्मा परमेश्वर के पास ही है। చూడండి, నా కొరకు మీరు కనిపెట్టండి. मेरे लिए आप बाट जोते रहिएगा। ఎంతమంది కనిపెట్టుకోవటానికి వస్తున్నారండి? कितने लोग यहाँ बाट जोने की सभा में आते हो? ఎంతమంది కనిపెట్టుకోవటానికి శనివారం పూట వస్తున్నారు? कितने लोग शनिवार की सभा में आते हो? చూడండి, నేను లేచి ఎర్రపెట్టుకున్న యొక్క దినము సమీపించుచు ఉన్నది. मैं यहाँ उठकर यहाँ बाट जोने की दिन नजदीक आ रहा है। నేను లేచి
రాబోతూ ఉన్నాను. मैं उठकर आने वाला हूँ, కాబట్టి మీరు కనిపెట్టండి. इसलिए आप बाट जोते रहना। సమాజముగా కూడుట మీరు మానవద్దు. समाज से यहाँ एकजुट होना ये बंद मत करो। యేసన్న గారు చివరి దినాలు అదే చెప్పాడు. येसन्ना जी यहाँ अपने आखिरी दिन यही कह रहे थे, మీరు శనివారాలు ఆదివారాలు సమాజ కూటాలు మానవద్దు. यहाँ शनिवार हो रविवार हो यहाँ सभाएं बंद मत कर చూడు, నేను दीजिए। లేచి ఎర్రపెట్టుకునే దినము కొరకు మీరు కనిపెట్టండి. यहाँ उठ के आने वाले के दिन आप यहाँ बाट जोते నా रहना। ఉగ్రతను నా కోపాగ్ని అంతటిని వారి మీద కుమ్మరించుటకై मेरा जो क्रोध उन पे बरसाने के लिए, అన్య జనులను పోగు చేయుటకును यहाँ अन्य जाति प्रजाओं को इकट्ठा करने के लिए, గుంపులు గుంపులుగా రాజ్యములను సమకూర్చుటకును यहाँ झुंड झुंड से राज्यों को यहाँ इकट्ठा करने के लिए నేను నిశ్చయించుకొంటిని. मैं यहाँ निश्चित तौर पे सोचा था। నా కోపాగ్ని చేత భూమి అంతయు కాలిపోయే ఆ దినాలు రాబోతూ ఉన్నవి. मेरे क्रोध से धरती भस्म होने का दिन बहुत ही निकट आ रहा है। కాబట్టి మీరేం చేస్తారంటే इसलिए आप क्या करना है, నా కొరకు మీరు కనిపెట్టండి. मेरे लिए बाट जोते रहना है। నేను లేచి సింహాసనం నుండి నేను రాబోతూ ఉన్నాను. मैं उठकर सिंहासन छोड़ के आने वाला हूँ। ఆల్రెడీ నేను 2026 సంవత్సరాల క్రితము కన్యక గర్భములో ఈ లోకాన్ని నేను రక్షకుడిగా వచ్చి ఉన్నాను. मैं 2026 साल के पीछे कन्या के गर्भ से मैं इस संसार में आया हूँ। ఇప్పుడు యూదా గోత్రపు గోధుమ సింహముగా నేను లేచి రాబోతూ ఉన్నాను. मैं अब यूदा गोत्र के यहाँ शेर के समान बन के मैं आने वाला నా हूँ। కోపాగ్నికి మీరు ఆహుతి కావద్దండి. मेरे गुस्से के शिकार मत होइएगा। కాబట్టి నా కొరకు మీరు కనిపెట్టండి. मेरे लिए आप बाट जोते रहना। ఆయన కొరకు ఎవరైతే కనిపెడతారో जो कोई बाट जोते रहते हैं వాళ్ళందరూ దేవుని సన్నిధిలో ఉంటారు. वो सारे लोग परमेश्वर के सम्मुख में रहते हैं। ఆయన కోపాగ్నికి ఆహుతి కాకుండానట్లుగా उनके जो क्रोध को आहुति न होते ఈ हुए భూమి అంతా కాలిపోబోతూ ఉన్నది. ये धरती सारा भस्म होने वाला है। కాబట్టి దానికంటే ముందుగా సంఘం ఎత్తబడాలి. इससे पहला कलीसिया उठाया जाना है। దానికంటే ముందుగా ప్రభు యొక్క సూచనలు కనబడుతూ ఉన్నవి. इसलिए परमेश्वर के आने के पहला उनके चिन्ह के काम యుద్ధాలు, दिखते हैं। భూకంపాలు, కరువులు, కాటకాలు, భయంకరమైన పరిస్థితులు రాబోతూ ఉన్నవి. यहाँ क्लेश के समय युद्ध ऐसी चीजों को हम देखते हैं। కాబట్టి ఈ దినాలను ఆ కొరకు నువ్వు కనిపెట్టాలి. आज के दिन परमेश्वर की बाट जोना है। సహోదర సహోదరులారా, मेरे भाई और बहनों, ఈ సంఘ వాస్తవులారా, यहाँ कलीसिया के यहाँ सदस्यों, మీరు చెవియొగ్గి నా మాటలు ఆలకించుడి. मेरी बातों पे कान लगाओ। ఎవరైతే చెవియొగ్గి నా మాటలు ఆలకిస్తారో जो कोई मेरी बातों पे कान लगाता है, ప్రభు యొక్క రాకడ వరకు ఓపిక కనిపెడతారు. परमेश्वर की आगमन तक यहाँ बाट जोते रहते हैं। మీరు చూడండి, आप देखिए, ఓపిక కలిగి ఉండండి. यहाँ धीरज धर के देखिए। చూడండి, వ్యవసాయకుడు यहाँ जो किसान है, తొలకరి వర్షమును కడవరి వర్షమును यहाँ पहला बारिश और आखिरी बारिश को దాని కొరకు ఎదురు చూస్తూ ఉంటాడు. जैसा उसकी बाट जोते रहता है, విలువైన ఆ యొక్క భూఫలము నిమిత్తము ఓపికతో కనిపెడుతూ ఉంటాడు. बड़ी कीमती चीजों के लिए वो बाट जोते रहता उस प्रकार దాని కొరకు కనిపెడుతూ ఉంటాడు కదా. उस चीजों को यहाँ बाट जोते रहता है ना। రాకడ అతి సమీపముగా ఉన్నది. जो आगमन बड़ी ही नजदीक है, కాబట్టి మీరు కనిపెట్టండి. इसलिए यहाँ बाट जोते रहना है। చెప్పాలి హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. చూడు, నీకేమి కావాలి? आपको क्या चाहिए? పరిశుద్ధాత్మ శక్తి మనకు కావాలి. पवित्र आत्मा की शक्ति हमें चाहिए। ఈ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా దేవుని యొక్క సన్నిధిలో నువ్వు కనిపెట్టాలి. पवित्र आत्मा की शक्ति के द्वारा यहाँ परमेश्वर के सम्मुख में बाट जोना है। నీ స్వరం వినపడాలి, आपकी स्वर सुनाई देना నీ है, ముఖము కనబడాలి. आपके चेहरा दिखाई देना है। దేవుని యొక్క సన్నిధిలో परमेश्वर के सम्मुख में సంతోషముగా ఏ చింత లేకుండా ఆయన సన్నిధిలో కనిపెట్టాలి. यहाँ निश्चित होकर परमेश्वर की इंतजार करना है। దేవుడు మోషేతో ఏమని చెప్తూ ఉన్నాడంటే, परमेश्वर मूसा से इस तरह से कहता था, యెహోషువను గురించి చెప్తూ ఉన్నాడండి. यहोशुआ के विषय में यहाँ कह रहा था। యెహోషువ ఆత్మను పొందినవాడు, यहोशुआ आत्मा पाया हुआ था, నీవు అతన్ని తీసుకొని అతని మీద చేతులుంచమని చెప్తూ ఉన్నాడండి. अपने हाथों को वो यहोशुआ के ऊपर रखो करके कह रहा था। మోషే తన చేతులు ఉంచినప్పుడు मूसा जब उसके ऊपर हाथ रखा, చూడండి, నూను కుమారుడైన యెహోషువ, नूनू का जो बेटा यहोशुआ, నూను కుమారుడైన యెహోషువ नूनू का जो बेटा यहोशुआ మోషే చేయి అతని మీద ఉంచినప్పుడు मूसा के हाथ जब उस पे धरा था, అతను वो जो था జ్ఞానాత్మ పూర్ణుడిగా మార్చబడ్డాడు. ज्ञान आत्मा पूर्ण से भरा था। హల్లెలూయా, हालेलुया। చెప్పాలి హల్లెలూయా. హల్లెలూయా. దేవుని యొక్క హస్తము మన మీద ఉంచినప్పుడు, यदि परमेश्वर की हथेली हम पे रहती है तो, తర్వాత దైవ సేవకుల హస్తం నీ మీద ఉంచినప్పుడు, परमेश्वर की दास की हस्त आप पे जब रहता है దేవుడు तो, మనల్ని అందరినీ
జ్ఞానాత్మ పూర్ణులుగా మార్చబడునుగాక. आमीन. हमें सब परमेश्वर ज्ञान से भरने पाए. చెప్పాలి హల్లెలూయా. హల్లెలూయా. జ్ఞానాత్మ పూర్ణులుగా దేవుడు నిన్ను చేయునుగాక. ज्ञानात्म भर से भराने पाए. జ్ఞానము కావాలి, ఆత్మ కావాలి, పూర్ణత కావాలి. ज्ञान चाहिए, आत्मा चाहिए और परिपूर्णता चाहिए. కాబట్టి ఆత్మ పూర్ణులై ఉండుడి. इसलिए आत्मा से भरा रहिएगा. కాబట్టి జ్ఞానాత్మ పూర్ణులుగా ఈ దినాన మార్చబడినట్లుగా ज्ञानात्पूर्ण से आज के दिन आप बदलने के लिए దేవుని యొక్క హస్తం నీ తల మీద ఉంచబడి ఉన్నది. परमेश्वर की हथेली आपके सरों पे रखा गया है. సాహస కార్యము కలిగిన హస్తము చేత నిన్ను బలపరుచునుగాక. जहाँ धैर्यशाली से काम परमेश्वर के हाथ आपके ऊपर रहने पाए. పరిశుద్ధాత్మ శక్తి చేత దేవుడు నిన్ను నింపునుగాక. पवित्र आत्मा की शक्ति से परमेश्वर आपको भराने पाए. బలపరుచునుగాక. जहाँ आपको ताकत देने ప్రతి पाए. బలహీనతల నుంచి దేవుడు నిన్ను విడిపించునుగాక. हर एक कमजोरियों से परमेश्वर तुम्हें छोड़ने पाए. చూడండి, ఆ దినాన గారడి సీమోను यहाँ उस दिन जो जादू टोना करने वाला सिमोन, తానెవడో ఒక గొప్పవాడిని చెప్పుకుంటూ ఉన్నాడు. मैं यहाँ बड़ा हूँ करके अपने आप को कह रहा था. వాడు పరిశుద్ధాత్మను పొందినట్లుగా అధికారము ఇవ్వమని పేతురు యోహానులకు చెప్తూ ఉన్నాడండి. पवित्र आत्मा पाने के लिए मुझे ताकत दो कर यहाँ यूहन्ना पेत्रस से कह रहा था. మీరు పేతురు యోహానుతో ఈ సీమోను గారిడు ఏం చెప్తూ ఉన్నాడంటే, యోహాन पत्रस से ये जो सिमोन क्या कह रहा था कि కొన్ని డబ్బులు ఇచ్చి थोड़े पैसे देकर, కొన్ని డబ్బులు ఇచ్చి थोड़े सा पैसे देकर మీరు ఏ విధంగా చేయబెట్టిన వెంటనే పరిశుద్ధాత్మ అనేక మంది పొందుతూ ఉన్నారో, जिस तरह से आप हाथ रखने के बाद में कितना लोग परिशुद्ध आत्मा पा रहे हैं, నేను కూడా చేయబెట్టిన వెంటనే मैं हाथ रखने के बाद పరిశుద్ధాత్మ పొందుకోవాలి पवित्र आत्मा पाना है అని డబ్బులిచ్చి పరిశుద్ధాత్మ అధికారాన్ని పొందుకోవాలని గారడి సీమోను అనుకుంటూ ఉన్నాడు. यहाँ जादू टोना करने वाला सिमोन इस तरह से पाने के लिए ये विषय को कह रहा था. ఈ పేతురు ఈ యోహాను ये जो पत्रस और यूहन्ना ఏమంటున్నారంటే, ये इस तरह से कह रहे थे, నీ హృదయము దేవుని ఎదుట సరైంది కాదు. तेरी जो हृदय परमेश्वर के सामने बड़ी ठीक ठाक से नहीं है. కాబట్టి ఈ దినాన నీ హృదయము దేవుని ఎదుట సరైనదిగా ఉన్నట్లయితే यदि आपकी मन परमेश्वर के सम्मुख में यदि बड़ा अच्छा रहता है तो అప్పుడు పరిశుద్ధాత్మను పొందుకుంటావు. तब जाकर पवित्र आत्मा आप पा सकते हैं. డబ్బులు ఇస్తే పరిశుద్ధాత్మ పొందుకోలేవు. वह पैसा देने से पवित्र आत्मा नहीं आती है. నువ్వు ఏమి ఇచ్చినా ఆయన రుణాన్ని తీసుకోలేవు. आप जो भी दे के परमेश्वर की जो कर्ज को हम కాబట్టి दे नहीं నీ सकते हैं. హృదయము దేవుని ఎదుట ఎలా ఉన్నది? आपके हृदय परमेश्वर के सम्मुख में किस तरह से है? ఈ దినాన నీ హృదయాన్ని నువ్వు పరిశోధించుకోవాలి. आज के दिन आपके हृदय को जांचना है. నీ విశ్వాసాన్ని పరీక్షించుకోవాలి. आपके विश्वास को जांचना है. అది సరైనదిగా ఉన్నదా? क्या वो सही है क्या? దేవుని ఎదుట నువ్వు నిలబడి అద్దం ఎదుట నిలబడుకొని ఆత్మను నువ్వు పరీక్షించుకుంటున్నావా? आपके जो ऐना के सामने रुककर पवित्र आत्मा के सामने रुक के जांचना है. నీ హృదయం ఎలా ఉన్నదో ఒకసారి గమనించుకోవాలి. आपके हृदय किस प्रकार के है जांचना है. ఈ దినాన మనం దేవుని యొక్క సన్నిధిలో తెలుసుకోవాలి. आज के दिन परमेश्वर के सम्मुख में यह विषय को जानना है. యేసు క్రీస్తు చెప్తూ ఉన్నాడు, यीशु मसीह कह रहा है, నేను మీతో సత్యమే చెప్పుచూ ఉన్నాను. मैं तुमसे सच ही कहता हूँ, నేను వెళ్ళిపోవటం వలన मैं जाने से నీకు ప్రయోజనము. तुम्हें बड़ी ही लाभ है. నేను వెళ్ళిన తర్వాత मैं जाने के बाद ఆదరణకర్త మీ మధ్యకు వస్తాడు. यहाँ सहलाने वाले आत्मा तुम्हारे बीचों बीच आएगा. ఒకవేళ నేను వెళ్ళిపోకపోతే यदि मैं नहीं जाता हूँ तो ఆదరణకర్త రాడు. यहाँ सहलाने वाले आत्मा आपके बीच नहीं आती है. ఆయన వచ్చి ఏం చేస్తాడంటే, वो आकर क्या कहता है? పాపమును గురించి, నీతిని గురించి, पाप के विषय में, धार्मिकता के विषय में, తీర్పును గురించి లోకమును ఒప్పుకొన చేయును. न्याय के विषय में यहाँ संसार को कबूल करवाता है. చెప్పాలి హల్లెలూయా. हालेलुया. ఇది పరిశుద్ధాత్మ కాలం. ఇది ये पवित्र आत्मा की समय है. ఇది పరిశుద్ధాత్మ కృపా కాలం. ఇది ये पवित्र आत्मा के अनुग्रह की काल है. కాబట్టి లోకమంతటా इसे सारे संसार में చూడండి పాపమును గురించి ఒప్పింపజేస్తూ ఉన్నాడు. या पाप के विषय में वहाँ स्वीकार करवा रहा है. కాబట్టి ఒప్పింపజేసే ఆ యొక్క క్రమంలో यहाँ स्वीकार करवाने के उस संदर्भ में నువ్వు దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. परमेश्वर के सम्मुख में यहाँ स्वीकार करना నీ है. అతిక్రమములను ఒప్పుకోవాలి. आपके दोषों को स्वीकार करना है. అప్పుడు దేవుని యొక్క కనికరాన్ని, దేవుని యొక్క జాలి, దయ, కనికరాన్ని నువ్వు పొందుకుంటావు. परमेश्वर की रहम करुणा आप पाएंगे. మనలో పరిశుద్ధాత్మను ఉంచిన వాడెవడు? हमें पवित्र आत्मा कौन रखा है? ఎవరంటే कौन रखा है? పల్లమునకు దిగు పశువులు यहाँ खेत में उतरने वाले जो पशु విశ్రాంతి నందునట్లు जिस तरह से यहाँ विश्रांति लेते हैं, యెహోవా ఆత్మ यहोवा की जो आत्मा వారికి విశ్రాంతి కలగజేయుచు ఉన్నది. उन्हें विश्रांति दे रहा है.
నీకు ఘనమైన పేరు కలుగునట్లుగా एक आपको बड़ी सम्मान वाला नाम देने के लिए నీవు నీ జనములను నడిపించితివి. आप अपने प्रजाओं को चलाए हैं। దేవుడు మనల్ని అందరూ నడిపిస్తూ ఉన్నాడు. परमेश्वर हम सारे लोगों को चला रहा है। చూడండి, పల్లమునకు దిగు ఆ యొక్క పశువులు या खेतों में जैसे उतरते उस पशुओं को విశ్రాంతి పొందినట్లుగా विश्रांति देने के लिए ఎక్కిన తర్వాత పశువులు తిని చక్కగా దిగుతూ ఉంటాయి అన్నమాట. यहाँ जानवर देखो खाकर सुरक्षित रीति से नीचे उतरते हैं। అదే విధంగా మనం శ్రమలు పాలైన తర్వాత इसीलिए हम जब श्रम पाते हैं तो చూడండి, మనల్ని విశ్రాంతిలోనికి దేవుని యొక్క ఆత్మ నడిపించుచూ ఉన్నది. परमेश्वर की आत्मा हमें विश्रांति में चलाता है। ఘనమైన పేరు నీకు కలుగుచూ ఉన్నది. एक सम्मान पूर्वक नाम तुम्हें देता है। దేవుడు ఆత్మ ద్వారా నిన్ను నడిపించబోతూ ఉన్నాడు. आत्मा के द्वारा परमेश्वर तुम्हें चलाता है। చెప్పాలి హల్లెలూయా, हालेलुया, చెప్పాలి హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। నీవు అడిగినట్లయితే यदि आप मांगते हैं तो నేను నీకు ఏమి ఇవ్వగోరుచూ ఉన్నానో क्या मुझसे तुम चाहत रखते हो, దాన్ని నువ్వు చక్కగా అడిగినట్లయితే वो विषय को यदि आप पूछते हैं तो దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక. आमेन। परमेश्वर तुम्हें आशीष देने पाए। హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. హల్లెలూయా. మనం ఏం అడగాలంటే हम क्या मांगना है? పరిశుద్ధాత్మను అడగాలి. पवित्र आत्मा को मांगना है। ఆయన కొరకు మనం కనిపెట్టాలి. परमेश्वर की हम रास्ता देखना है। సమాజముగా కూడట మనం మానకూడదు. यहाँ इकट्ठा होना हम कभी बंद नहीं करना है। మనము డబ్బు ద్వారా పరిశుద్ధాత్మను సంపాదించుకోలేము. पैसे से पवित्र आत्मा को कमा नहीं सकते हैं। కాబట్టి మనం ఒప్పుకొనుట వలన మనం పరిశుద్ధాత్మను సంపాదించుకోగలుగుతాము. हम स्वीकार करने से यहाँ पवित्र आत्मा को पा सकते हैं। తీర్పులోనికి రాకుండా या इंसाफ में न आते ఆయన हुए కోపాగ్నికి దాహుది కాకుండానట్లుగా उनके जो यहाँ गुस्से को यहाँ हम शिकार न होते ఈ हुए పరిశుద్ధాత్మ దేవుడు ये जो पवित्र आत्मा परमेश्वर దేవుడు మనల్ని విశ్రాంతిలోనికి నడిపిస్తాడు. परमेश्वर हमें विश्रांति में चलाता है। అది శాశ్వతమైన విశ్రాంతి. वो बड़ी अनंत काल का विश्रांति ఈ है। విధముగా మనం అడిగినట్లయితే इस प्रकार से यदि हम मांगते हैं तो దేవుడు మనల్నందరైనా శక్తి చేత నింపునుగాక, आमेन। परमेश्वर अपनी शक्ति द्वारा हमें भराने पाए, నింపునుగాక, भरने पाए, నింపునుగాక. భరనే పాయ్. ఆయన మహిమ చేత నింపునుగాక, महिमा से भरने पाए, ఆయన కృప చేత బలపరచునుగాక, अनुग्रह से बल ఆయన देने గాయన पाए, స్వస్థతను అనుగ్రహించునుగాక. चंगाई देने पाए, దేవుడు నిత్యము మనల్ని నడిపించునుగాక. चलाने पाए। ఘనమైన పేరు, ఉన్నతమైన పేరు, అత్యున్నతమైన పేరు నీకు కలుగునుగాక. आमेन। एक बड़ी नाम परमेश्वर हमें देने पाए। రెండో మాటగా మనం గమనించినట్లయితే दूसरा भाग में यदि हम ध्यान देते हैं तो న్యాయాధిపతుల గ్రంథం न्यायों की ग्रंथ 1వ అధ్యాయము 1वां अध्याय 14-15 వచనాన్ని మనం గమనించినట్లయితే उसका 14 और 15 पद को यदि ध्यान देते हैं तो ప్రవేశించినప్పుడు ఆమె తన పెనిమిటి ఇంట ప్రవేశించినప్పుడు తన తండ్రిని ఒక పొలము అడుగుటకు అతనిని ప్రేరేపించెను. ఆమె గాడిదను దిగగా కాలెబు నీకేమి కావలెను అని అడిగెను. అందుకు ఆమె దీవెన దయచేము, నాకు దక్షిణ భూమి ఇచ్చి ఉన్నావు, నీటి మడుగులను కూడా నాకు దయచేయమని ఈమె ఆ సహోదరి అడుగుతుంది. ఈ వాక్యంలో మనం గమనించినట్లయితే इस वचन की भाग में यदि हम ध्यान देते हैं तो చూడండి, అక్స తండ్రిని అడుగుతుంది. अक्सा अपना पिता से पूछ रही थी, ఏమని అడుగుతుందంటే क्या करके मांग रही? देखो, దీవెన నాకు దయచేయము, आशीष मुझे दो, దీవెన దయచేయము. यहाँ आशीष मुझे दे दो। దక్షిణ భూమి నువ్వు ఇచ్చి ఉన్నావు, यहाँ दक्षिण की भूमि आप मुझे दिए हो, అది నాకు చాలడం లేదు. मुझे ये बस नहीं हो रहा है, ఆ ఆశీర్వాదము నాకు చాలడం లేదు. ये जो आशीष मुझे काफी नहीं है, నీటి మడుగులను నాకు దయచేయము. यहाँ पानी वाले जो झरना है मुझे दे दो। ఈ అక్స ఏం చేస్తుందంటే ये जो अक्सा ये मांग रही थी, గాడిదను దిగి అడుగుతుంది తండ్రిని. यहाँ गधा उतर कर यहाँ मांग रही थी। కాబట్టి మనం దీన మనసులై మనల్ని మనమే తగ్గించుకొని हम दीन मन होके अपने आप को छोटे बनाकर ఆయన సన్నిధిలో మనం అడిగినట్లయితే परमेश्वर की सम्मुख में यदि हम मांगते हैं तो నీటి మడుగులను ఆయన దయచేస్తున్నాడు. यहाँ जल की या सोते हमें परमेश्वर देता నీటి है। మడుగులను కూడా నాకు దయచేయము. जल की सोते मुझे दे दो। ఇంతకు ముందు ఎన్నో ఆశీర్వాదాలు మీరు అనుగ్రహించి ఉన్నారు. इससे पहले कई आशीष मुझे दिए हो। దేవుని మందిరంలో ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నవి. परमेश्वर के मंदिर में कई सारे आशीषें हैं। కాబట్టి ఇంతకు ముందు పొందిన ఆశీర్వాదం కంటే కూడా इससे पहले जो आशीष पाए थे उससे भी నాకు నీటి మడుగులను దయచేయము यहाँ हमें पानी का झरना दे दो। అని అడిగినప్పుడు इस तरह से हम मांगते हैं तो తప్పనిసరిగా దేవుడు మనకు అనుగ్రహించబోతూ ఉన్నాడు. निश्चित तौर पे परमेश्वर हमें देता है। చూడండి, ఆ దినాన లోతు ఆ నీటి మడుగులను చూసి వెళ్తూ ఉన్నాడండి. उस दिन लूत को देखते हैं तो यहाँ पानी की झरनाओं को देख के जा అదంతా रहा था। యెహోవా తోట వలెను,
वो जो यहोवा के बगान के समान, ఐగుప్తు దేశము వలెను ऐगुप्ती मिस्र देश के समान, నీళ్లు పారే దేశమై ఉంది. यहाँ पानी बहने वाला देश के समान, అతను తూర్పుగా ప్రయాణం చేసి వెళ్తూ ఉన్నాడండి. यहाँ पूरब से अपनी राह को चला रहा था. ఈ లోతు నీటి మడుగులను చూసి బయలుదేరి తూర్పు వైపుకు వెళ్తూ ఉన్నాడు. यहाँ लूत को देखो, पानी की झरनाओं को देख के अपने सफर को शुरू किया था. యేసేపును కూడా మనం గమనించినట్లయితే यूसुफ को भी यदि देखते हैं तो ఫలించడి కొమ్మగా, యహ- నీటి వద్ద ఫలించడి కొమ్మగా యేసేపు ఉంటున్నాడండి. पानी के झरने के किनारे फलवंत होने वाले या ढाली के समान था. అతని రెమ్మలు గోడపై పైకి వ్యాపించుచు ఉన్నవి. उसके शाखा दीवारों भर के चढ़ चढ़ के यहाँ बढ़ोतरी कर रहे थे. దీవెనల చేత అతన్ని దేవుడు దీవిస్తూ ఉన్నాడు. आशीषों से परमेश्वर आशीष कर रहा था. దేవుని యొక్క సర్వశక్తిని దీవెనలు యేసేపు మీద ఉన్నవి. सर्वशक्तिमान के आशीष यूसुफ के ऊपर था. అందుకనే అతని దేవుని యొక్క బాహుబలము इसलिए परमेश्वर की जो बाहुबल जो था, దిట్టపరచబడుతుంది, यहाँ परमेश्वर उन्हें दे रहा था, స్థిరపరచబడుతూ ఉంది. स्थिर पा रहा था. సర్వశక్తిని యొక్క దీవెనలు నీ మీద కుమ్మరించబడును గాక. आमीन. सर्वशक्तिमान की जो आशीष आप पे होने చూడండి, पाए, ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి. कई सारे आशीष है. సర్వశక్తిని దీవెనలు ఈ దినాన మనం పొందుకోవాలి. सर्वशक्तिमान की आशीष हमें पाना है. దిట్టపరచబడాలి, यहाँ इस तरह से हम मांगना है, స్థిరపరచబడాలి. यहाँ स्थिर होना है. కాబట్టి సర్వశక్తిని యొక్క ఆశీర్వాదాలు మన మీద, మన సంఘం మీద, మన పిల్లల మీద, సేవకుల మీద ఉండును గాక. इसलिए सर्वशक्तिमान के आशीष हमारे कलीसिया पे, हमारे बच्चों पे, हम पे रहने पाए, దిట్టపరచబడును గాక, यहाँ परमेश्वर देने पाए, ఫలించును గాక, यहाँ फलवंत होने पाए, దీవెనల వర్షము చేత దేవుడు కుమ్మరించును గాక. आशीषों की बारिश से परमेश्वर हमें भिगाने पाए. కాబట్టి నమ్మకమైన వానికి इसलिए जो कोई विश्वास योग्य है, దీవెనలు మెండుగా కలుగుతాయి అన్నమాట. परमेश्वर विश्वास से आशीष भरपूर सा देता है. కాబట్టి నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక इसलिए आपकी समझ को आधार न बनाते నీ हुए పూర్ణ హృదయముతో ఆయన యందు నమ్మిక ఉంచినట్లయితే, संपूर्ण हृदय से परमेश्वर पे यदि भरोसा करते हैं तो నమ్మకమైన వానికి जो विश्वास योग्य है, దీవెనలు जो आशीष है, మెండుగా కలుగుతాయి. भरपूरता से दिया जाता है, పరిపూర్ణమైన ఆశీర్వాదాలు కలుగుతాయి. संपूर्ण आशीष दिया जाता है. కాబట్టి మనం ఏం అడగాలంటే, इसलिए हम क्या मांगना है? సర్వశక్తిని దీవెనలు మనం అడగాలి. सर्वशक्तिमान की आशीष मांगना है. ఫలించున్నట్లుగా మనం అడగాలి. फलवंत होने के लिए मांगना है. నీటి మడుగులను మనం అడగాలి. पानी के झरनाओं को मांगना है. ప్రభువా, ఈ దీవెన నాకు సరిపోదు అని మనం అడగాలి. ये जो आशीष मुझे काफी नहीं है करके मांगना है. మనల్ని మనమే తగ్గించుకొని దేవుని సన్నిధిలో మనం అడిగినట్లయితే, हम अपने आप को छोटा बनाकर परमेश्वर के सम्मुख में मांगते हैं तो అప్పుడు మన యొక్క ఆశీర్వాదాలు మన మీద కుమ్మరించబడతాయి. तब जाकर परमेश्वर की आशीष हम पे उड़ेला जाता है. చెప్పాలి హల్లెలూయా, हालेलुया, చెప్పాలి హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया. ఎప్పుడు చూసిన మనం సర్వశక్తిని యొక్క ఆశీర్వాదాలు నా మీద ఉండునుగాక, ఉండునుగాక, ఉండునుగాక అని దేవుని యొక్క సన్నిధిలో ఆ దీవెనల వర్షం మన మీద కుమ్మరించబడినట్లుగా ఈ దినాన్ని మనం ప్రేరేపించబడుతూ ఉండాలి. इसलिए हरदम परमेश्वर की सर्वशक्तिमान का आशीष हम पे होने पाए करके मांगते ही रहना है. చెప్పాలి హల్లెలూయా. हालेलुया. మూడో మాటగా మనం గమనించినట్లయితే, तीसरी भाग को यदि हम ध्यान देते हैं तो ఎస్తేకు రాసిన గ్రంథం एस्तेर की ग्रंथ 5వ అధ్యాయము 5वां अध्याय 3వ వచనాన్ని గమనించి చదువుకుందాం. उसका 3 पद को हम बड़ी ध्यान से पढ़ेंगे. చదవండి యొక్క వాక్యాన్ని, पढ़िएगा. చదవండి. ఎస్తేరుకు రాసిన గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనం. एस्तेर की ग्रंथ 5 उसका 3 पद. రాణి అయిన ఎస్తేరు, నీకేమి కావాలను, నీ మనవి ఏమిటి, రాజ్యములో సగం మట్టుకు నీకు అనుగ్రహించేదనని ఆమెతో చెప్పాడు రాజు. ఈ వాక్యంలో మనం గమనించినట్లయితే, इस वचन की भाग में ध्यान देते हैं तो చూడండి, రాణి అయిన ఆ యొక్క ఎస్తేరుతో రాజు ఏమంటున్నాడంటే, रानी एस्तेर से यहाँ राजा कह रहा था, నీకేమి కావాలి, क्या तुम्हें चाहिए, నీ మనవేమిటి, क्या तेरी मांग है, నీ విజ్ఞాపన ఏమిటి. तेरी जो मांग क्या है. వెంటనే ఆమె కోరుకోలేదన్నమాట. तुरंत ही वो मांगी नहीं थी. చూడండి, చెప్పిన వెంటనే కోరుకోకుండా यहाँ मांगने के तुरंत बाद न मांगते हुए ఆమె ఆగి ఆలోచించి కోరుకుంటుందండి. यहाँ सोच कर खड़ा हो रहकर उसके बाद में मांग रही थी.
అతను ఏమంటున్నాడంటే वो क्या कह रहा था? నా రాజ్యం అంతట్లో సగం ఇస్తాను నీకు. मेरी सारी राज में आधा राज तुम्हें दे दूंगा. ఈ దినాన చూడండి దేవుడు అడుగుతూ ఉన్నాడు. आज के दिन परमेश्वर हमसे पूछ रहा है. ప్రభు నిన్ను అడుగుతూ ఉన్నాడు, परमेश्वर हमसे पूछ रहा है, నీకేమి కావాలి, तुम्हें क्या चाहिए, నీ మనవేంటి. क्या तेरी चाहत है. కాబట్టి నువ్వు దేవుని సన్నిధిలో इसलिए परमेश्वर के सम्मुख में చాలా ఆలోచించి बड़ी सोच और समझदारी से, ధ్యానపూర్వకంగా बड़ी ध्यान पूर्वक से, వాక్యానుసారంగా वचन के अनुसार మనం ఏది అడుగుతున్నామో దేవుడు బాగా గమనిస్తూ ఉన్నాడండి. क्या हम पूछ रहे हैं, परमेश्वर बड़ी ध्यान से सुन रहा है. కాబట్టి ఈ దినాన్ని మనం ఏం అడుగుతూ ఉన్నాము? आज के दिन हम क्या मांग रहे हैं? డబ్బులను మనం అడుగుతూ ఉన్నామా? क्या पैसे मांग रहे हैं? ధన ధాన్యములను అడుగుతూ ఉన్నామా? धन और धान्य मांग रहे हैं क्या? వెండి బంగారములను మనం అడుగుతూ ఉన్నామా? सोना चांदी को मांग रहे हैं क्या? రాజ్యాన్ని అడుగుతూ ఉన్నామా? क्या राज को मांग रहे हैं क्या? చూడండి ఏం అడుగుతున్నావు ఈ దినాన? क्या पूछ रहे हैं आज के दिन? నీ మనవి ఆయన ఆలకించబోతూ ఉన్నాడు. तेरी चाहत को परमेश्वर यहाँ सुनने वाला है. చూడండి ఇక రాజు ఇక అడుగుతూ ఉన్నాడు. राजा यहाँ पूछ रहा था, హృదయపూర్వకంగా రాణితో ఎస్తేరుతో అడుగుతూ ఉన్నాడు, हृदय पूर्वक से रानी एस्तर से मांग रहा నీకేమి था, కావాలి? क्या तुम्हें चाहिए. చూడండి 1-2 సార్లు అడుగుతూ ఉన్నాడు. एक दो बार वहाँ मांग रहा था. ఒకసారేమో భోజనానికి పిలిచింది, एक बार खाने के लिए आमंत्रण दी थी, మరోసారి అడుగుతుంది. फिर दूसरा बार पूछ रही थी. చాలా నిదానంగా నిబ్బరంగా జ్ఞానం కలిగి సమయోచితంగా बड़ी यहाँ सूझबूझ से, यहाँ धीरज से ఆమె ఉపవాసం ఉండి అడుగుతూ ఉందండి. उपवास रह के मांग रही थी. ఏమని అడుగుతూ ఉందంటే क्या करके मांग रही थी? 7వ అధ్యాయం 3వ వచనంలో మనం గమనించినట్లయితే, उसका 7 और 3 पद में देखेंगे तो, నశించిపోవచ్చున్న నా ప్రజలకు नाश होने वाले मेरे प्रजाओं को రక్షణ దయచేయము. यहाँ उद्धार दे दे. చెప్పాలి హల్లెలూయా, हालेलुया. చెప్పాలి హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి నువ్వు అడగవలసింది ఏంటంటే इसलिए हम क्या मांगना है? దేవుని యొక్క ప్రజల ఆనందాన్ని నువ్వు కోరుకోవాలి, परमेश्वर के बच्चों की जो खुशी मांगना है, ఆ రక్షణను కోరుకోవాలి, उसके जो उद्धार को मांगना है. నశించిపోచిన యొక్క ప్రజల ఆత్మలను అడగాలి. नाश होने वाले प्रजाओं की उद्धार मांगना है. చెప్పాలి హల్లెలూయా, हालेलुया. చెప్పాలి హల్లెలూయా. హల్లెలూయా. నశించిపోచిన యొక్క ప్రజలు గురించిన ఆత్మల భారం కలిగి నువ్వు అడగాలి. नाश होने वाले की जो आत्मा के जो भार बनकर उनके विषय में मांगना है. ఆ విధంగా దేవుని సన్నిధిలో ఎన్నో రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నాడండి. इसी विषय से कई दिनों से परमेश्वर के सम्मुख में प्रार्थना कर रहे थे. ఎలా ప్రార్థన చేస్తున్నాడంటే, किस तरह से प्रार्थना कर रहा था? చూడండి ఈ కొర్నేలి దేవుని యొక్క సన్నిధిలో యెహోవా యందు భయభక్తులు కలిగి ధర్మ కార్యములు చేస్తూ అనేక మందిని రక్షించాలని కోరుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడండి. कुरनेली नामक का एक भक्त यहाँ परमेश्वर को यहाँ डरे हुए रहकर परमेश्वर के सम्मुख में अपनी प्रजाओं के लिए बहुत कुछ मांग रहा था. ఈ కొర్నేలి ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, ये जो कुरनेली क्या मांग रहा था? కొంతమందిని ఆకర్షించాలని, थोड़े लोगों को यहाँ आकर्षित करने पाए, దేవుని యొక్క ప్రేమను పరిచయం చేసి, परमेश्वर के प्रेम को वहाँ परिचित करने के लिए, దేవుని యందు భయభక్తులు కలిగి यहाँ परमेश्वर पे डरे हुए होकर ప్రభువా అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. हे परमेश्वर करके परमेश्वर के सम्मुख में प्रार्थना कर रहा ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. था. हर दम प्रार्थना कर रहा था. ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, क्या कहकर प्रार्थना कर रहा था? ప్రభువా నా స్నేహితులను రక్షించండి, मेरे दोस्तों को रक्षा कर, బంధువుల్ని రక్షించండి, मेरे जो बंधु है उनके लिए रक्षा कर, నేను ఆత్మీయంగా ఎదుగునట్లుగా సహాయం చేయండి मेरी आत्मिक रीति से मैं बढ़ोतरी करूं, रक्षा कर. అని దేవుని సన్నిధిలో కొర్నేలి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. परमेश्वर के सम्मुख में इस तरह से प्रार्थना कर रहा था. ఒకానొక దినమున एक ना एक दिन ఒక దేవుని యొక్క దూత పరలోకం నుండి వచ్చి, स्वर्गराज से एक स्वर्गदूत आकर, కొర్నేలి कुरनेली కొర్నేలి कुरनेली, నీ ప్రార్థన దేవుని యొక్క సన్నిధిలో చేర్చబడి ఉన్నది. तेरी जो प्रार्थना परमेश्वर के सम्मुख में यहाँ सुना गया నీ है. ప్రార్థనను దేవుడు జ్ఞాపకము చేసుకొని ఉన్నాడు. तेरी जो प्रार्थना परमेश्वर ने यहाँ अपने ध्यान किया है. కాబట్టి మనము సత్క్రియలు చేస్తూ, इसीलिए अच्छे कामों को करते हुए, మంచి క్రియలు చేస్తూ, ये बड़ी अच्छे कामों को करते हुए, ఇతరుల యొక్క రక్షణను మనం కోరుకుంటూ, दूसरे के प्रति उद्धार को मांगते हुए, నీ స్నేహితుల్ని కోరుకుంటూ, तेरी यहाँ दोस्तों के विषय में मांगते हुए, బంధువుల క్షేమాన్ని కోరుకొనుచు, अपने रिश्तेदारों की यहाँ भलाई मांगते हुए, విశ్వాసుల క్షేమాన్ని కోరుకొనుచు, विश्वासियों का यहाँ भलाई मांगते हुए, ఈ విధంగా నువ్వు ప్రార్థన చేసినట్లయితే इस तरह से यदि प्रार्थना करते हैं तो అప్పుడు నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. तब जाकर परमेश्वर तेरी प्रार्थना को सुनता है. చూడండి ఈ కొర్నేలి ప్రార్థన దేవుడు ఆలకించాడండి. देखिए कुरनेली की प्रार्थना परमेश्वर ने सुना. జ్ఞాపకార్థ గ్రంథములో ఇతని ప్రార్థనలు ఉంచబడి ఉన్నవి. इतिहास के ग्रंथ में इस विषय को वहाँ लिखा गया है. దేవుని యొక్క సన్నిధిలో ఇతని ప్రార్థన దేవుడు ఆలకించి ఉన్నాడు. परमेश्वर के सम्मुख में परमेश्वर इसकी प्रार्थना को सुना था. నీ ప్రార్థన నీ ధర్మ కార్యములు నేను చూచి ఉన్నాను. तेरी प्रार्थना तेरी भलाई कामों को मैंने
देखा हूँ। చెప్పాలి హల్లెలూయా, हालेलुया। చెప్పాలి హల్లెలూయా. హల్లెలూయా. ఆయన నీ ప్రార్థన మీద కనిపెట్టి దృష్టించుతూ ఉన్నాడు. तेरी प्रार्थनाओं पर परमेश्वर अपनी नजर रख के देख रहा है। చూడండి, ఎప్పుడైతే ప్రార్థన ఆ దేవుని యొక్క దూత వచ్చిందో, जब स्वर्गदूत उसका प्रार्थना सुन के आया था, భయపడవద్దు, मत डर, భయపడవద్దు అని చెప్తుంది. मत डरो करके कहने लगा। చూడండి, ఆ దేవదూత వైపు అలాగనే చూస్తున్నాడండి. स्वर्गदूत के ओर ऐसे ही गौर से देख रहा था। దూత వైపు తేరి చూచి, जो स्वर्गदूत के ओर गौर से देखकर భయపడవద్దు, मत डरो, ప్రభువా ఏమని అడిగాను. परमेश्वर क्या है करके मांगा। చూడండి, దేవుని యొక్క దూత వైపు చూసి, परमेश्वर के जो स्वर्गदूत है उसके ओर देखकर, ఏంటి ఇంత సడన్ గా కనపడ్డావు, क्या इतना सडनली तुमने दिखा, నాకు ఆశ్చర్యం కలిగిందే, मुझे यहाँ बड़ी अचंभित हो रहा है। ఏంటి అసలు ఏం చెప్దాం అనుకుంటున్నావు దేవుని దూత क्या स्वर्गदूत क्या कहना चाहते हो आप। అని కొర్నేలి చాలా భయపడుతూ ఒక ప్రక్కన భయపడుతున్నాడు, ఒక ప్రక్కగా ఆనందిస్తున్నాడండి. यहाँ एक और कुरनोली डर रहा था, दूसरी ओर यहाँ खुशियां मना रहा था। చూడండి, రకరకాలుగానే అతని అంతరంగంలో జరుగుతూ ఉంది. यहाँ कई कई विषयों को उसके अंतर्भाग में चल रहा था। చూడండి, ఇతని ప్రార్థన దేవుడు అంగీకరించి इसके जो प्रार्थना परमेश्वर सुनकर, జ్ఞాపకార్థ గ్రంథం ఒకటి ఉంది. यहाँ स्मरण करने वाला एक ग्रंथ है। ఆ గ్రంథం ఇవ్వబడింది. वो जो ग्रंथ खुला गया, ఇతని ప్రార్థన దేవుడు ఆలకించాడు. इसकी प्रार्थना वो सुना, परमेश्वर ने सुना। నీవు బంధువుల గురించి, స్నేహితుల గురించి, यहाँ आपके बंधु के विषय में, अपने दोस्तों के विषय में, నశించిపోచిన ప్రజల గురించి, नाश होने वाले प्रजाओं के विषय నువ్వు में, ఆత్మల భారం కలిగి आत्माओं के भार होकर ఉన్నావు కాబట్టి है, इसीलिए తప్పనిసరిగా నీ ప్రార్థనను ఆలకించి ఉన్నాను. निश्चित तौर पे तेरी प्रार्थना मैंने सुना हूँ। చెప్పాలి హల్లెలూయా. हालेलुया। నువ్వు మెలకువగలిగి ప్రార్థన చేసి ఉన్నావు. आप जाग कर प्रार्थना किए, इसीलिए ఉదయకాల సమయంలో 5 గంటలకు చేసి ఉన్నావు. सुबह 5 बजे जाग कर प्रार्थना किए हो। 7 గంటల విజ్ఞాపన ప్రార్థన చేసి ఉన్నావు. यहाँ 7 बजे आपने मांगे प्रार्थना किए हो। కాబట్టి నువ్వు ముంబారుగా నా సన్నిధిలో ప్రార్థన చేస్తూనే వస్తూ ఉన్నావు. हर दिन 3 बार आप मेरे सम्मुख में प्रार्थना कर रहे నా हो। కొరకు కనిపెడుతూ ఉన్నావు. मेरे लिए आप बाट जोते हो। నువ్వు నిద్రను చంపుకుని ఉన్నావు. आपने नींद को आपने मार डाला। నువ్వు ఆహారాన్ని నువ్వు ఆకలికొని ఉన్నావు. तेरी आहार के विषय में तूने भूख लगा। నువ్వు మితముగా నువ్వు జీవించావు. एक बड़ी सी सीमा के बाहर आपने ఈ जीवित విధంగా किया। ప్రార్థన చేసినప్పుడు इस तरह से जब प्रार्थना किया, చూడండి, అప్పుడు మన ప్రార్థన దేవుడు ఆలకించి तब जाकर हमारी प्रार्थनाओं को सुनकर మన ప్రార్థన పరలోకంలో చేర్చబడుతుంది. हमारी प्रार्थना स्वर्ग राज में दाखिल हो जाती తన है। ప్రజల నిమిత్తం అడుగుతూ ఉన్నాడండి. अपने प्रजाओं के विषय में मांग रहा है। తన ప్రజల నిమిత్తం అడుగుతున్నాడు కొర్నేలి. कुरनेली अपने प्रजाओं के विषय में मांग रहा है। ఎస్తేరు అడుగుతూ ఉంది. एस्तेर मांग रही थी। అందుకనేమే దేవుని యొక్క సన్నిధిలో రాణిగా మార్చబడిపోయింది. इसीलिए परमेश्वर के सम्मुख में एक रानी भर के जी रही थी। కాబట్టి ఈ దినాన మనం ప్రార్థన చేయాలి. इसीलिए आज के दिन हम प्रार्थना करना है। ఆయన చిత్తానుసారంగా మనం అడగాలి. परमेश्वर की योजना के अनुसार मांगना है। మొట్టమొదటిగా మనం ఏం అడగాలంటే प्राथमिकता से हम क्या मांगना है? పరిశుద్ధాత్మను మనం అడగాలి. पवित्र आत्मा को मांगना है। రెండోదిగా మనం గమనించినట్లయితే दूसरा भाग में ध्यान देते हैं तो సర్వశక్తిని దీవెనలు మనం అడగాలి. सर्वशक्तिमान की आशीषें मांगना है। మూడోదిగా మనం గమనించినట్లయితే यहाँ तीसरा विषय में देखते हैं तो తన నశించిపోచిన ఆత్మల రక్షణార్థమై మనం అడగాలి. नाश होने वाले आत्माओं की उद्धार के विषय में मांगना है। చివరిగా మనం గమనించినట్లయితే आखिरी यदि भाग में देखते हैं तो చూడండి, రోమీయులకు రాసిన పత్రిక रोमियों की पत्री 7వ అధ్యాయము 7वां अध्याय 18వ వచనాన్ని చదువుకుందాం. उसका 18 पद को हम ध्यान से पढ़ेंगे। చదవండి యొక్క వాక్యాన్ని. మేలైనది చేయవలెనను కోరిక నాకు కలుగుచున్నది గాని దానిని చేయుట నాకు కలుగుట లేదు. చూడండి, ఈ వాక్యంలో మనం గమనించినట్లయితే इस वचन की भाग में यदि हम ध्यान देते हैं तो మేలైనది చేయవలెనను కోరిక నాకు ఉన్నది. भला करने की इच्छा मुझ में है। ఈ దినాన మనము ఏదైతే మేలుగా ఉన్నదో దాన్ని మనం కోరుకోవాలి. आज के दिन हम ये देखना है कि क्या अच्छाई है। మన ప్రభువైన యేసుక్రీస్తు మేలు చేసేవాడు. हमारे परमेश्वर यीशु भला करने वाला, కానీ మేలు చేయాలనే ఆశ మనకు ఉండాలి. भला करने की आशा हम में रहना है। కానీ మన జీవితాల్లో ఈ సాతాను గాడు ఏం చేస్తూ ఉన్నాడంటే हमारे जीवन में शैतान कई बार क्या करता है, ఆ విధంగా చేయకుండా దానిని మర్చిపోయేటట్టుగా చేస్తూ ఉన్నాడు. वो अच्छे चीजों को न करते हुए हमें भुलाने के जैसा करता है। కీడును తలంచే వారిగా చాలా మందిని చేస్తూ ఉన్నాడు. या बुराई करने के लिए हमें यहाँ प्रेरित करता है। మేలైనది చేయవలని మనం కోరుకోవాలి. हम भला करने के लिए सोचना है। చూడండి, ఇశ్రాయేలు దేశపు చిన్నది
ये जो इजराइल प्रजा में जो छोटी थी, ఇస్రాయల్ దేశంలో ఒక చిన్నది ఉన్నది. इजराइल यहाँ नगर में एक छोटी सी बालकी थी. ఆ చిన్నది ఒక కోరిక ఏంటి? वो जो छोटी का यहाँ चाहत था कि ఆ ఇస్రాయల్ దేశంలో ఒక చిన్నది ఎదుగుతూ ఉన్నదండి. इजराइल देश में एक छोटी सी इस तरह से थी. వాగ్దానం చేయబడిన దేశంలో ఆ చిన్నది ఉన్నది. प्रतिज्ञा की देश में वो छोटी थी. वहाँ చిన్నప్పటి నుంచే ఉపదేశం పొందుకుంది. बचपन से ही परमेश्वर की हिदायत को पाई थी. ఇస్రాయల్ దేవుని గుర్తెరిగింది. इजराइल परमेश्वर को जान चुकी थी. చూడండి, ఆయన గొప్పతనాన్ని గుర్తెరిగింది. परमेश्वर की बड़प्पन को यहाँ देख चुकी थी. ఒక మాట చెప్తూ ఉంది. एक बात को कह रही थी. ఈ ఇస్రాయల్ దేశపు చిన్నది ये जो इजराइल देश की जो छोटी ఈ నయమానును చూచి नयमान को देखकर ఆ నయమాను భార్యతో చెప్తూ ఉంది. नयमान की पत्नी से कह रही थी. ప్రవక్త ఒక ఆయన ఉన్నాడు. यहाँ प्रवादी एक था. సుమ్రోనులో ఒక ప్రవక్త ఉన్నాడు. सुमरोन में ये भविष्य वक्ता है. నా ఏలినవాడు ఒక ఆయన ఉన్నాడు. मेरी जो मालिक एक है उधर, అతని దగ్గరికి వెళ్ళుట నేను ఎంతో కోరుకుంటూ ఉన్నాను. उसके पास जाने के लिए मैं बड़ी ही चाहत से हूँ. చూడండి, అతడు నా ఏలినవాడు. वो जो मेरी स्वामी है, అతను ఏం చేస్తాడంటే वो क्या करता है? కుష్టు రోగాన్ని బాగు చేస్తాడు. कोढ़ की बीमारी को ठीक करता है. తన యజమాను రాలితో అని చెప్తుందన్నమాట. उसके मालकिन से ये छोटी इस बात को कह रही थी. పలానా ఇస్రాయల్ దేశంలో फलाना इजराइल देश में సుమ్రోన్ అనే ప్రాంతంలో सुमरम नाम के प्रांत में ఒక దైవజనుడు ఉన్నాడు. एक परमेश्वर के सेवक है. అతను ప్రార్థన చేస్తే जब वो प्रार्थना करता है నీ तो కుష్ఠరోగం బాగైపోతుంది तेरी कोढ़ की बीमारी चंगा हो जाती है. అని ఈమె కోరుకుంటుంది అనమాట. ये जो छोटी इस विषय को चाह रही తన थी. యజమానిని యొక్క బాగోగులు కోరుకుంటుంది. उसकी जो मालिक था उसकी अच्छाई को यहाँ चाह रही थी. చూడండి, ఆరోగ్యాన్ని కోరుకుంటుంది. उसकी यहाँ सेहत के लिए चाह रही थी. కాబట్టి ఈ దినాన నీ యజమానిని ఆరోగ్యాన్ని నువ్వు కోరుకోవాలి. आज के दिन में आपकी मालिक की सेहत के विषय में भलाई को मांगना है. నీ ఇంటి యజమాని ఆరోగ్యం కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. तेरे घर की जो मालकिन है उसकी भलाई के लिए मांगना है. దైవ సేవకుల ఆరోగ్యం కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. परमेश्वर की सेवक के भलाई के विषय में मांगना है. అప్పుడు దేవుడు నీ క్షేమాన్ని అనుగ్రహిస్తాడు. तब जाकर परमेश्वर तुम्हें भलाई की राह में चलाता है. దైవ సేవకుల క్షేమాన్ని కోరుకునే దేవుడు, परमेश्वर की सेवक की भलाई चाहने वाला परमेश्वर, దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. परमेश्वर तुम्हें चंगा करता है. చెప్పాలి హల్లెలూయా, हालेलुया. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఈ దినాన స్వస్థతను మనం కోరుకోవాలి. इसीलिए आज के दिन हम चंगाई को पूछना है. నీ ఇంటి యజమాని స్వస్థతను కోరుకోవాలి. आपके घर की मालकिन की चंगाई के विषय में ఇంటి मांगना है. యజమానురాలి స్వస్థతను కోరుకోవాలి. घर की जो मालकिन है उसकी चंगाई के विषय में मांगना है. పిల్లల ఆరోగ్యాన్ని కోరుకోవాలి. बच्चों की सेहत के विषय में मांगना है. అనేక మంది ఆరోగ్యవంతులుగా ఉండాలని నువ్వు కోరుకోవాలి. कई सारे लोग सेहतमंद रहे, इस तरह से मांगना है. కాబట్టి అలా కోరుకున్నప్పుడు जब इस तरह से हम मांगते हैं तो దేవుడు నీకు స్వస్థతను దయచేయునుగాక. आमीन. परमेश्वर तुम्हें चंगाई देने पाए. ఎప్పుడు చూసినా నన్ను స్వస్థపరచండి, స్వస్థపరచండి, స్వస్థపరచండి అనకుండా हरदम मुझे चंगा कर के मांगते हैं. नहीं, ऐसा रहते हुए ప్రభా పలాని వారు అనారోగ్యంగా ఉన్నారు, फलाना इंसान यहाँ बीमारी से है, వాళ్ళు అనారోగ్య స్థితిలో జీవిస్తూ ఉన్నారు, वो बीमारी से ग्रस्त हो रहा है, హాస్పిటల్లో ఉన్నారు, यहाँ अस्पताल में है, వాళ్ళు భయంకరమైన వ్యాధితో బాధపడుతూ ఉన్నారు. बड़ी रोग से जूझ रहा है कर అప్పుడు నువ్వు ఎప్పుడు ఆ విధంగా నువ్వు ప్రార్థన చేసినప్పుడు जब इस तरह से हम प्रार्थना करते हैं ఇది तो యోగ్యమైన ప్రార్థన, ये बड़ी ही योग्य प्रार्थना है. దేవుని యొక్క సన్నిధిలో కనబడే ప్రార్థన. परमेश्वर के सम्मुख में दिखने वाली प्रार्थना है. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో ఈ విధంగా మనం ప్రార్థన చేసినట్లయితే इस तरह से परमेश्वर के सम्मुख में प्रार्थना करते हैं तो ఈ విధంగా నువ్వు మేలు కోరాలి. इस तरह से भलाई को चाहना है. మేలైనది చేయనిరిగి भलाई करने का जानते हैं तो भी అలాగూ చేయని వానికి उस तरह से न करते हुए పాపము కలుగుతుంది. पाप लग जाती है. చూడండి, ఇది మేలు అని నువ్వు తెలుసుకొని आप जानते हैं कि ये भला है कर నువ్వు ప్రార్థన చేయకపోతే यदि उस विषय के बारे में प्रार्थना नहीं करते हो అది నీకు तो పాపముగా నీకు చుట్టుకుంటుంది అనమాట. ये विषय तुम्हें पाप के रूप में लिपट जाती है. కాబట్టి ఈ దినాన మేలైనది ఏదో నువ్వు గ్రహించి ప్రార్థన చేయాలి. आज के दिन भला क्या है ये सोच के प्रार्थना करना है. చూడండి, అనేక మంది కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. कई सारे लोगों के विषय में प्रार्थना करना है. దేవుని యొక్క సన్నిధిలో మేలు కోరి ప్రార్థన చేయాలి. परमेश्वर के सम्मुख में क्या भला है ये विषय के बारे में प्रार्थना करना है. కాబట్టి ఈ దినాన మనము దేవుని యొక్క ఏది మేలో ఏది కీడో తెలుసుకొని ఈ దినాన మేలైనది చేయక నెరిగి ఉండి నువ్వు దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేయకపోతే అది మన మీదకి వస్తుంది. కాబట్టి ఈ దినాన ప్రార్థన పూర్వకంగా ప్రార్థన చేయాలి. क्या अच्छा है क्या बुरा है ये विषय को जान के यदि प्रार्थना नहीं करते हैं तो
पाप हमें लिपट जाते हैं, इसलिए हम प्रार्थना करते रहना है। చూడండి, జైలు అధికారి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. यहाँ जेल के अधिकारी प्रार्थना कर रहा था। చూడండి, వాళ్ళని వెలుపలికి తీసుకుని వచ్చి, उन्हें बाहर लेकर आकर, అయ్యలారా, हे लोगों, రక్షణ పొందుటకు నేనేమి చేయాలి? उद्धार पाने के लिए मैं क्या करूं? ఈ జైలు అధికారి ప్రార్థన చేస్తూ ఉన్నాడండి. जेल के अधिकारी इस तरह से प्रार्थना कर रहा था। అక్కడ కొన్ని సంఘటనలు జరిగినాయి. वहाँ एक संगठन इस तरह से चला। పౌలు శీలలు ప్రార్థన చేసినప్పుడు यहाँ पौल और सिला इस तरह से जब प्रार्थना की, చెరసాల పునాదులు కదిలించబడి यहाँ जेल की नींव यहाँ हिल गए। అక్కడున్న వారు ఖైదీలందరూ బయటికి వచ్చేశారు. वहाँ के सारी कैदियां बाहर आ चुके थे। ఇది చూసిన వెంటనే జైలు అధికారి రొమ్ము కొట్టుకునుచు, यहाँ देख के तुरंत ये जेल के अधिकारी छाती को पीटते हुए, నేను చావబోతూ ఉన్నాను, मैं मरने वाला हूँ, నా యొక్క రాజు నాకు ఉరి ఇవ్వబోతున్నాడు, ये राजा मुझे यहाँ शिक्षा देने वाला है, కాబట్టి అయ్యలారా నేనేం చేయాలి? इसीलिए हे भाइयों मैं क्या करूं? అప్పుడు రక్షణ పొందుటకు నేనేం చేయాలి? मैं उद्धार पाने के लिए क्या करूं? యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచుము, यीशु मसीह के ऊपर विश्वास करो, అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పొందుదురు. तब जाकर तुम्हारी घराना यहाँ उद्धार వెంటనే पाओगे। అతడు విధేయత చూపించిన వాడై तुरंत अपने आप को यहाँ दिखाते हुए, రక్షణ పొందుకొని यहाँ उद्धार पाकर ఆ దైవ సేవకుల్ని ఇంటికి తీసుకుని వెళ్ళి सेवक को अपने घर ले जाकर దేవుని యొక్క సన్నిధిలో అతను రక్షణ పొందుతూ ఉన్నాడండి. परमेश्वर के सम्मुख में यहाँ उद्धार पाया था। చెప్పిన వెంటనే విధేయత చూపిస్తూ ఉన్నాడు. दिखाने तुरंत बाद यहाँ आज्ञाकारी हो गया। ఇంటికి తీసుకెళ్లి దైవ సేవకులకు భోజన ఏర్పాట్లు చేసి రక్షణ బాప్తిసం తీసుకుని ఉన్నాడు. सेवक को अपने घर ले जाकर वहाँ खाना खिलाया और उद्धार पाया। చెప్పాలి హల్లెలూయా, हालेलुया। చెప్పాలి హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఏది మేలో, ఏది రక్షణో, ఏది విషయమో మనం తెలుసుకుని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. क्या भला है क्या बुरा है ये विषय को जानकर परमेश्वर के सम्मुख में प्रार्थना करना है। ఏది మన ఆత్మకు మేలు చేస్తుంది, क्या हमारी आत्मा को भला करती है? ఏది దేవుని రాజ్యానికి అర్హులుగా నన్ను మారుస్తుంది, परमेश्वर के राज को हमें क्या चीज योग्य बनाती है? దేవుని యొక్క హృదయాన్ని ఎలా నేను దోచుకోవాలి, परमेश्वर के हृदय को मैं किस तरह से अपना बनाऊं? దేవుని యొక్క మనస్సును నేను ఎలా పొందుకోవాలి, परमेश्वर के मन को मैं किस तरह से पाऊं? ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాన్ని ఎలా పొందుకోవాలి आत्म संबंध वाले आशीष मैं किस तरह से पाऊं? అని ఈ విధంగా మనం మేలైనది మనం జ్ఞాపకం చేసుకుని भला जो है ये विषय को हम स्मरण में लेते हुए ప్రార్థన చేసుకున్నట్లయితే यदि हम प्रार्थना करते हैं तो రాబోతున్న యొక్క దినాలలో आने वाले दिन मानों में ఒక ఉన్నతమైన మేలుకరమైన మార్గాలలో ప్రభు మనలందరినీ నడిపించునుగాక. आमीन। एक अच्छा मार्ग में परमेश्वर हमें चलाने पाए। చెప్పాలి హల్లెలూయా, हालेलुया। చెప్పాలి హల్లెలూయా. हालेलुया। కాబట్టి ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుని इसीलिए इस वचन को हम ध्यान कर ఆ దినాన దేవుడు సొలొమోనుతో ప్రత్యక్షమై, उस दिन सुलेमान से परमेश्वर अपने प्रत्यक्ष నేను होकर మీకు ఏమి ఇవ్వగోరుచు ఉన్నాను तू क्या चाहता है कि मैं तुझे दूं? అని చక్కగా నా సన్నిధిలో అడుగుము. इस तरह से मेरे सम्मुख में मांगना। ఈ దినాన మనం మోకరించి आज के दिन हम घुटने टेक कर దేవుని యొక్క సన్నిధిలో ఏ కలవరం లేకుండా परमेश्वर के सम्मुख में किसी यहाँ శాంతమైన వాతావరణంలో या शांति की यहाँ माहौल में అలసిపోకుండా न थकते हुए దేవుని యొక్క సన్నిధిలో परमेश्वर के सम्मुख में ప్రార్థన చేసుకోండి. प्रार्थना कर लेंगे। అడుగుము, దేవుని యొక్క సన్నిధిలో అడుగు. परमेश्वर के सम्मुख में पूछिए। ఆయన చిత్తానుసారంగా అడిగినట్లయితే, परमेश्वर की योजना के अनुसार मांगते हैं तो ఈ సుబుద్ధిని ఆధారం చేసుకోకుండా तेरी समझ पे आधार ना होते हुए దేవుని యొక్క సంపూర్ణ హృదయంతో ఆయన సన్నిధిలో వెతికినట్లయితే, परमेश्वर की संपूर्ण हृदय से खोजते हैं तो ఆయన యందు పూర్ణ హృదయంతో నమ్మిక ఉంచినట్లయితే, संपूर्ण हृदय से यहाँ भरोसा करते हैं तो దేనిని గూర్చి విచారించక किसी विषय की चिंता न करो। దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేసుకుని परमेश्वर के सम्मुख में हम प्रार्थना कर लेंगे। కృతజ్ఞతాపూర్వకంగా ప్రార్థన చేసుకోండి.